వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేయవచ్చా అనేది ప్రశ్న. సాధారణంగా సిబిఐ ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి. అయితే ఇది 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సెక్షన్ 6 ప్రకారం తప్పనిసరి. ఎందుకంటే రాజ్యాంగంలోని స్టేట్ లిస్ట్ ప్రకారం పోలీస్ వ్యవహారాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేయవచ్చు. ఫెడరల్ వ్యవస్థ సమతుల్యతను కాపాడేందుకు ఈ మినహాయింపులని జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల అనుమతి అవసరం లేని ప్రత్యేక సందర్భాలు ఏంటంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిబిఐని దర్యాప్తు చేయమని ఆదేశిస్తే రాష్ట్ర అనుమతి అవసరం లేదు. ఇలాంటివి ప్రజల హక్కుల రక్షణ లేదా జాతీయ ప్రయోజనాల కోసం అరుదుగా జరుగుతాయి. అయితే ఉదాహరణకు 2010లో సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేయవచ్చని, కానీ జాగ్రత్తగా మాత్రమే అని చెప్పింది. ఇంకో ఉదాహరణ 2021లో సుప్రీంకోర్టు కేంద్ర ఉద్యోగులపై అవినీతి కేసుల్లో రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేయవచ్చని, అది రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేయకపోతే అని తేల్చింది. నెక్స్ట్ సెకండ్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిబిఐ ఎవరి అనుమతి లేకుండా సొంతంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు లేదా కేంద్ర చట్టాల కేసులు ఎలా అంటే, ఒకవేళ ఆ కేసు కేంద్ర పరిధిలో ఉంటే కేంద్ర ఉద్యోగులు అనగా రైల్వే, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులు లేదా కేంద్ర చట్టాలు, అవినీతి నిరోధక చట్టం, ఎన్డీపీఎస్ చట్టం ఉల్లంఘనలపై కేసుల్లో సిబిఐ రాష్ట్ర అనుమతి లేకుండా దర్యాప్తు చేయవచ్చు. ఉదాహరణకు 2021లో సుప్రీంకోర్టు కేంద్ర ఉద్యోగులపై కేసుల్లో రాష్ట్ర అడ్డంకులు లేకుండా సిబిఐ పనిచేయవచ్చని చెప్పింది. దీనికోసం అనుమతులేంటి, ఆటంకాలేంటి? జనరల్ కన్సెంట్, సాధారణ అనుమతి. చాలా రాష్ట్రాలు సిబిఐకి సాధారణ అనుమతి ఇస్తాయి. దీంతో సిబిఐ ఆ రాష్ట్రంలో అలాంటి కేసులను, ముఖ్యంగా కేంద్ర ఉద్యోగులపై అవినీతి కేసులు, వాటిపై దర్యాప్తు చేయవచ్చు. ప్రతి కేసుకు విడిగా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు ఇలా అనుమతి ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాలు అనగా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మిజోరాం మొదలైనవి జనరల్ కన్సెంట్ ఉపసంహరించాయి. ఇలాంటి రాష్ట్రాల్లో ప్రతి కేసుకు విడిగా అనుమతి ఉండాలి. సెకండ్, స్పెసిఫిక్ కన్సెంట్ అంటే స్పెషల్ ఆర్డర్. జనరల్ కన్సెంట్ లేకపోతే డిఎస్పీఈ చట్టం సెక్షన్ 6 ప్రకారం సిబిఐ ప్రతి కేసుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశేష అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి లేకుండా సిబిఐ అధికారులు ఆ రాష్ట్రంలో పోలీసు అధికారాలు వాడలేరు. ఉదాహరణకు 2018 తర్వాత వెస్ట్ బెంగాల్లో 150కి పైగా అనుమతి అభ్యర్థుల పెండింగ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్, రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేయవచ్చా లేదా అనేది వాటి గురించి వివరణ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.